ప్రేక్షకుల్లో తనదైన అందంతో అభినయంతో దశాబ్ద కాలంగా టాప్ హీరోయిన్ గా ఆకట్టుకున్న త్రిష తిరిగి మోహినిగా తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. తమిళం, తెలుగు భాషల్లో మోహినిగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ లక్ష్మి పిక్చర్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎస్ లక్ష్మణ్ కుమార్, శ్రీనివాసరావు పల్లెల, కరణం మధులత, గుంటూరు కాశీబాబు, డివి మూర్తిలు సంయుక్తంగా ప్రిన్స్ పిక్చర్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో త్రిషతో పాటు జాకీ, యోగి బాబు, పూర్ణిమ భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. వివేక్ మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్బి గురుదేవ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. పింక్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియోని విడుదల చేశారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 27న 2 భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ త్రిషకి తెలుగులో ఉన్న క్రేజ్ అందరికీ తెలుసు. మోహిని చిత్రం తనకి కంబ్యాక్ గా ఉంటుంది. హారర్ కామెడీ యాక్షన్ చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్ కి మంచి క్రేజ్ రావడంతో ఆ చిత్రంపై అంచనాలు పెరిగాయి. విజువల్ గ్రాండియర్ గా హారర్ బ్యూటీతో అందరినీ అలరిస్తుంది. మాదేశ్ చాలా మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్రిష పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.